ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నాయకులు మళ్ళీ వార్తల్లోకి ఎక్కేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారాంతాలు వస్తే చాలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారు. నూతన పే రివిజన్ కమిషన్ వేయాలని, తక్షణమే మధ్యంతర ఉపశమనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల కోసం కాకుండా ప్రభుత్వం కోసం హల్చల్ చేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లతో పాటుగా మరో ఉద్యోగ సంఘం నేత విద్యాసాగర్ వంటి వారు ఈ సమావేశాలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఉద్యోగుల సమస్యల కంటే కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి సంఘాల మధ్య ఉన్న తీవ్రమైన ఆధిపత్య పోరాటంలో పైచేయి సాధించడానికే వీరు విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉద్యోగుల్లోనే కొనసాగుతుంది. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఉద్యోగుల జీతభత్యాలు, డిఏలు, పీఎఫ్, ఈహెచ్ఎస్, సిపిఎస్ కింద వేల కోట్ల రూపాయల బకాయిలను పెట్టిపోతే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ వ్యవస్థను గాడిలో పెడుతుంది. గత 5 ఏళ్ల పాలనలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించేలా చూస్తూ ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిమితులను అర్థం చేసుకోకుండా గతంలో పెండింగ్‌లో పడిన బకాయిలను ప్రభుత్వం తీరుస్తున్న సమయాన్ని గుర్తించకుండా మళ్ళీ పీఆర్సీ, ఐఆర్ పేరుతో రోడ్డెక్కాలని చూడటం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలకు దిగితే ప్రజల నుంచి ఏమాత్రం సానుభూతి దక్కకపోగా సమాజం వారిపై తిరగబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లాది మంది సామాన్య ప్రజల పన్నుల డబ్బుతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు రాజకీయం చేయకుండా ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన ఆర్థిక వనరుల లభ్యత, ఎన్నికల సమయ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వచ్చే శాసనసభ ఎన్నికల ముందు తగిన సమయంలో పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది తప్ప నేతల బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు లేదా ఒత్తిళ్లకు దిగివచ్చే ప్రసక్తే లేదని భావిస్తున్నారు.